కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి 1/2 కేజీ చికెన్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ఆయిల్లో బాగా కలిపి 2 నిమిషాల తర్వాత ముక్కలు మునిగేంత వాటర్ పోసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చికెన్ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేరే కడాయిలో కొద్దిగా ఆయిల్, 1 కట్ట పాలకూర, కొత్తిమీర, మెంతి కూర, కొద్దిగా పుదీనా, 3 మిరపకాయలు వేసి ఆయిల్లో మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయలు వేసి కలర్ మారిన తర్వాత జీడిపప్పు, ఎండుమిర్చి, పుదీనా, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి బాగా కలిపి ఉడికించుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి కొద్దిగా చిల్లీ సాస్ వేసి కలిపి దించేస్తే కొత్తిమీర కోడి వేపుడు రెడీ. ఇలా సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసి గార్లిష్ చేసి వడ్డిస్తే చిన్న పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టపూర్తిగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్.